నిజానికి 80% ఆఫ్ ది బిజినెసెస్ ఫెయిల్ అవడానికి రీజన్ మార్కెటింగ్ కాదు, ట్రస్ట్ అని మీకు తెలుసా? అందరూ గ్రోత్ అంటే ఎక్కువ పోస్టులు పెట్టడం, ఎక్కువ యాడ్స్ రన్ చేయడం, ఎక్కువ ఫాలోవర్స్ని తెచ్చుకోవడం అనుకుంటున్నారు. కానీ నిజానికి మనం తెలుసుకోవాల్సింది, కస్టమర్ మన బిజినెస్ని ఆన్లైన్లో చూసినప్పుడు వెబ్సైట్ ప్రొఫెషనల్గా ఉందా, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా, తను చూసిన 5 సెకండ్స్లోనే ట్రస్ట్ బిల్డ్ అవుతుందా లేదా అని. బికాజ్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఉంది, కస్టమర్ మన అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు ఈ ప్రోడక్ట్ని బై చేద్దాం ఆర్ సర్వీసెస్ని బై చేద్దాం అన్న థాటే వస్తుంది. బట్ మన ఆన్లైన్ ప్రెసెన్స్ చూసే ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని మన దగ్గర బై చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతాడు. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మన బిజినెస్ ఆన్లైన్ ప్రెసెన్స్ని బట్టే ఉంటుంది. అందుకే ఒక స్ట్రాంగ్ డిజిటల్ ప్రెసెన్స్ని మార్కెటింగ్ టెక్నిక్ లా కాకుండా మన బిజినెస్కి ఫౌండేషన్ లాగా ట్రీట్ చేస్తా. ఇది నా ఫ్రీలాన్సింగ్ జర్నీలో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్. మీ గ్రోత్ స్టార్ట్ అవ్వకముందే కస్టమర్స్లో ట్రస్ట్ బిల్డ్ చేయండి. ఫౌండేషన్ లేకుండా ఎంత మార్కెటింగ్ చేసినా వేస్ట్. మీరు చేసే మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల కస్టమర్ మీ బిజినెస్ని చూడొచ్చు, బట్ పర్చేజ్ చేయాలా వద్దా అనేది మాత్రం మీ డిజిటల్ ప్రెజెన్స్ని బట్టే డిసైడ్ అవుతుంది. అండ్ మీకు కూడా ఒక కొత్త బిజినెస్ పేజ్ని చూసినప్పుడు ట్రస్ట్ ఎలా బిల్డ్ అవుతుంది? కామెంట్ సెక్షన్లో చెప్పండి.